యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిఎస్ ఫౌండేషన్ కోర్స్. ఇందులో మనకి ఎస్ఏ పేపర్తో పాటు ఎంటైర్ జిఎస్ కోర్స్ అంతా కవర్ అవుతుంది ఇన్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్. దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ వెరీ నామినల్ ఫీ ఆఫ్ 17,999 ఓన్లీ. అలా కాకుండా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్కి రావాలంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఈ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ప్లస్ యూ హ్యావ్ సర్టెన్ ఎడిషనల్ ఫీచర్స్ ఆల్సో. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, అలాగే అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ అట్ ఎ నామినల్ ఫీ ఆఫ్ 48,000. ఈ రెండు ఆఫర్స్ కూడా మీకు 15th January వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వైల్ ద ఆఫర్స్ ఆర్ అవైలబుల్. సో ఈ న్యూస్ ఐటమ్ చూడమ్మా. డెట్ మార్కెట్ టు యాడ్ $3 billion ఆన్ ఇన్క్లూజన్ ఇన్ బ్లూంబర్గ్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ సే ఎకనామిస్ట్. సో ఈ ఆర్టికల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సర్టెన్ బేసిక్స్. సో ఎకానమీ యొక్క బ్యూటీ అదే, బేసిక్స్ లేకపోతే మనకి అసలు అర్థం కాదు. సో మనం ఏం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ బాండ్. బాండ్ అంటే ఏంటో చూద్దాము. ఆ తర్వాత ఈ బాండ్ ఇండెక్స్లు అంటే అర్థం ఏంటి. గ్లోబల్ బాండ్ ఇండిసెస్. గ్లోబల్ బాండ్ ఇండిసెస్ అంటే మీనింగ్ ఏంటి. అండ్ ఇన్క్లూజన్, ఇండియన్ బాండ్స్ని ఈ గ్లోబల్ బాండ్ ఇండిసెస్లో ఇంక్లూడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి. బెనిఫిట్స్ ఆఫ్ ఇన్క్లూజన్ ఆఫ్ ఇండియన్ బాండ్స్ ఇన్ గ్లోబల్ బాండ్ ఇండిసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ బాండ్. బాండ్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. అంటే అప్పు తీసుకోవాలి అంటే మనం బాండ్ని ఉపయోగించవచ్చు. అప్పు తీసుకోవడానికి ఇది ఒక సాధనం అని మనం చెప్పచ్చు. బాండ్ ఈజ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. సో గవర్నమెంట్స్ కానీ ప్రైవేట్ కార్పొరేషన్స్ కానీ వెన్ ఎవర్ దే నీడ్ మనీ దే కెన్ ఇష్యూ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. ఏ బాండ్ టిపికల్లీ హ్యాస్ 3 things. బాండ్కి ఏముంటాయి. ఫేస్ వాల్యూ ఉంటుంది, ఓకేనా. తర్వాత ఇట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ కూపన్ రేట్. Then it also has maturity period. It also has something called maturity period. ఒక ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ ఒక 10,000 రూపాయల బాండ్ ఇష్యూ చేసిందంటే దాని ఫేస్ వాల్యూ 10,000, 8% కూపన్ రేట్ ఇచ్చింది, 5 years మెచ్యూరిటీ పీరియడ్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి. నేను 10,000 రూపాయల బాండ్ ఇష్యూ చేస్తున్నాను అంటే ఎవరైనా ఈ బాండ్ కొనాలంటే 10,000 పే చేయాలి. సో ఆ 10,000 రూపీస్ కొన్న వాళ్ళ నుంచి ఇష్యూవర్కి వెళ్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది అనుకోండి, ఈ 10,000 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది. మరి కొన్నవాడికి ఏంటి ఉపయోగం అని మీరు అడగొచ్చు. కొన్నవాడికి ఏంటి ఉపయోగం అంటే ఈ 10,000 పైన గవర్నమెంట్ వడ్డీ ఇస్తుంది. ఎంత వడ్డీ ఇస్తుంది. అదే కూపన్ రేట్ 8% పర్ యానం. అంటే సంవత్సరానికి 800 రూపీస్ అంటే 800 రూపీస్ పర్ ఇయర్ పర్ యానం అతనికి వస్తుంది. ఎన్నాళ్ళు మెచ్యూరిటీ ఇచ్చారు. 5 years. మరి 5 yearsకి కలిపి మనకి 4,000 రూపాయలు వస్తుంది. 8% ఎవరు ఫిక్స్ చేస్తారంటే మార్కెట్ ఫోర్సెస్ బట్టి అప్పటికున్న వడ్డీ రేట్లు బట్టి డిసైడ్ అవుతుంది. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో 5 ఏళ్ల తర్వాత ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నాడో ఇతనికి తను ఇనీషియల్గా ఇచ్చిన 10,000 రూపాయలు మరియు ఎడిషనల్గా ఈ 8% చొప్పున సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ కూడా కలిపి అతనికి వస్తుంది. ఈ వడ్డీ పేమెంట్ చివరిలో చేయొచ్చు, లేదా 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కానీ కార్పొరేట్స్ కానీ డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు ఈ రకంగా బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా దే కెన్ రైజ్ మనీ. రైజ్ అంటే మోహరించడం అంటాం. మనీని వాళ్ళు రైజ్ చేసే అవకాశం అనేది ఉంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఈ రకంగా బాండ్ అనేది ఫంక్షన్ అవుతుంది. సరే, ఇప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, గ్లోబల్ బాండ్ ఇండిసెస్ అంటున్నాం. సో గ్లోబల్ బాండ్ ఇండిసెస్ గురించి తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు లుక్ ఎట్ డిఫరెంట్ బాండ్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా వీ హ్యావ్ బాండ్ మార్కెట్స్ ఆల్సో. బాండ్ మార్కెట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ మార్కెట్, మార్కెట్ అనే పదం మీరు ఎప్పుడు చూసినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ యూ బై ఆర్ సెల్. మనం వస్తువుల్ని కొనడం లేదా అమ్మడం చేసే ప్లేస్నే మనం మార్కెట్ అంటాం. సో బాండ్ మార్కెట్ అంటే అర్థమైంది. బాండ్ మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ బై బాండ్స్ ఆర్ సెల్ బాండ్స్. బాండ్స్ని కొనడానికి అమ్మడానికి ఆస్కారం ఉండే అవకాశాన్ని కల్పించే మార్కెట్ని మనం బాండ్ మార్కెట్ అని చెప్పేసి అంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బాండ్ మార్కెట్స్ ఎన్నో ఉంటాయి. ఇండియా ఉంది,
మనకి యూఎస్ ఉంది, యూకే ఉంది, డిఫరెంట్ కంట్రీస్లో ఆ కంట్రీస్ ఇష్యూ చేసే బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ ట్రేడ్ అయ్యే మార్కెట్స్ కూడా ఉంటాయి. స్టాక్స్ ఎలాగైతే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయో బాండ్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా బాండ్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి. అయితే వీ హ్యావ్ ది అదర్ థింగ్ కాల్డ్ బాండ్ ఇండెక్స్. ఇందాక చెప్పాను గ్లోబల్ బాండ్ ఇండెక్స్. ఈ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం. గ్లోబల్ బాండ్ ఇండిసెస్ అని చెప్పన్నాం. అయితే గ్లోబల్ బాండ్ ఇండిసెస్ చెప్పడానికి ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, తర్వాత ఇటు వెళ్దాం. సో మీరు సెన్సెక్స్ అనే పదాన్ని వినుంటారు కదా, రోజు న్యూస్లో చూస్తుంటారు. వాట్ ఈజ్ సెన్సెక్స్, సెన్సెక్స్ పెరిగింది, సెన్సెక్స్ తగ్గింది అంటాం. సెన్సెక్స్ అనేది ఏంటి యాక్చువల్గా? సెన్సెక్స్ ఈజ్ అన్ ఇండెక్స్. ఇట్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ 30 స్టాక్స్. 30 స్టాక్స్ యొక్క ఇండెక్స్. ఏంటవి ఆ 30 స్టాక్స్? మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 30 స్టాక్స్. టాప్ 30 అని ఎలా డిసైడ్ చేస్తారు? బేస్డ్ ఆన్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే సేల్కి అంటే కొనడానికి అందుబాటులో ఉన్న ఫ్రీ ఫ్లోట్ అంటే ప్రమోటర్ తన దగ్గర పెట్టుకోకుండా సెకండరీ మార్కెట్లో సేల్కి అందుబాటులో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ వాటి మార్కెట్ ప్రైస్ వేస్తే వచ్చేదాన్ని మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇవి 1,00,000 షేర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క షేరు ₹100 అనుకోండి. అప్పుడు రిలయన్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 crore అవుతుందన్నమాట. సో ఇలా ప్రతి కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం టాప్ 30 ఏవైతే ఉంటాయో ఆ టాప్ 30 విల్ బి పార్ట్ ఆఫ్ బిఎస్సి సెన్సెక్స్. ఈ సెన్సెక్స్ అనే ఇండెక్స్లో ఉంటాయి. మరి సెన్సెక్స్ పెరిగింది తగ్గిందని ఎలా చెప్తాము? సెన్సెక్స్ అనే ఇండెక్స్లో ఉన్న లోపల ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ పెరిగాయి అనుకోండి సెన్సెక్స్ పెరుగుతుంది, ఆ స్టాక్స్ తగ్గాయి అనుకోండి సెన్సెక్స్ తగ్గుతుంది. అయితే మీరు అడగొచ్చు, సార్ కొన్ని స్టాక్స్ పెరిగి కొన్ని స్టాక్స్ తగ్గితే, కొన్ని స్టాక్స్ పెరిగినవి ఉంటాయి, కొన్ని స్టాక్స్ తగ్గినవి ఉంటాయి. ఓవరాల్గా పెరిగినవి ఎక్కువ ఉంటే సెన్సెక్స్ పెరుగుతుంది, తరిగింది ఎక్కువ ఉంటే సెన్సెక్స్ తగ్గుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో అయితే ఈ సెన్సెక్స్లో ఈ స్టాక్స్ ఉండడం వల్ల ఆ స్టాక్స్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? అడ్వాంటేజ్ ఉంది. జాగ్రత్తగా వినండి. మనకి దేర్ ఆర్ సర్టన్ ఎప్పుడైతే పలానా స్టాక్ అనేది సెన్సెక్స్లో ఉందో అది ఫేమస్ అవుతుంది. సెన్సెక్స్లో ఉందంటే ఇది ఇండియాలో టాప్ 30 అంటే చాలా పెద్దదైంది అనే ఫీలింగ్ వస్తుంది. ఆ కంపెనీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అంతేనా? ఆ పర్టికులర్ కంపెనీ సెన్సెక్స్లో యాడ్ అయిందంటే కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అండ్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో దేర్ ఇస్ ఎ కేటగిరీ కాల్డ్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. సో ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే దే ఆర్ ప్యాసివ్. అంటే ఆ ఫండ్ మేనేజర్ చాలా ప్యాసివ్గా వాటిని మెయింటైన్ చేస్తాడు. ప్యాసివ్గా మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటంటే దే జస్ట్ ఫాలో ఎన్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్ బేస్డ్ ఒక ఇండెక్స్ ఫండ్ ఉందనుకోండి. సో ఈ ఇండెక్స్ ఫండ్ ఏం చేస్తుంది? సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇండెక్స్ ఫండ్ కూడా 30 స్టాక్సే మెయింటైన్ చేస్తుంది. సో ఈ 30 స్టాక్స్లో ఏ స్టాక్కి ఎంత వెయిటేజ్ అయితే ఉంటుందో వీళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా అవే స్టాక్స్ అంతే వెయిటేజ్తో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు సెన్సెక్స్ ఒక సంవత్సరంలో 10% పెరిగితే ఈ ఇండెక్స్ ఫండ్ కూడా 10% పెరుగుతుంది. సెన్సెక్స్ 10% తగ్గితే ఇండెక్స్ ఫండ్ కూడా మోర్ ఆర్ లెస్ 10% తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు మోర్ ఆర్ లెస్ ది మిమిక్ ది పర్ఫార్మెన్స్, అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఎలా అయితే ఉంటుందో అలాగే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. సో ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఈ మధ్యన బాగా పాపులర్ అయ్యాయి. సో ఇండెక్స్ ఫండ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది ఓవరాల్గా టాప్ 30 కంపెనీసే కదా సెన్సెక్స్లో ఉంటాయి. మరి సెన్సెక్స్ని మనం ఫాలో అయిపోతే సరిపోతుంది, నెంబర్ 1 కంపెనీస్ కాబట్టి మనకి రిస్క్ ఉండదని చెప్పి చాలామంది వాటిలోనే పెడదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అలా పెట్టే ఫండ్స్నే మనం ఇండెక్స్ ఫండ్స్ అంటున్నాము. సో ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలామంది డిమాండ్ ఉంది. సో ఇండెక్స్ ఫండ్స్ని మెయింటైన్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఫండ్ మేనేజర్ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సెన్సెక్స్లో ఎలా అయితే ఉందో అలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది, అలా యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఫండ్ ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్కి ఖర్చు ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్స్పెన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఒక పర్టికులర్ కంపెనీ అనేది సెన్సెక్స్లో యాడ్ అయితే ఆటోమేటిక్గా ఈ ఇండెక్స్ ఫండ్ కూడా ఆ కంపెనీ షేర్స్ కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ యాస్టీజ్గా ఫాలో అవుతుంది కదా. సో సెన్సెక్స్లో ఒక పర్టికులర్ కంపెనీ యాడ్ అయ్యింది. సో ఓవరాల్ సెన్సెక్స్లో దాని వెయిటేజ్ 10% ఉంది అంటే వీళ్ళు కూడా ఆ కంపెనీ షేర్స్ ఇండెక్స్ ఫండ్లో యాడ్ చేయాలి. అదే ఇండెక్స్ ఫండ్లో ఆ కంపెనీకి 10% మినిమం షేర్ ఉండేలా చూడాలి. సో అప్పుడు ఏమవుతుంది? ద మూమెంట్ ఎ న్యూ కంపెనీ గెట్స్ యాడెడ్ టు సెన్సెక్స్, all these index funds which are mimicking or
కాపీయింగ్ సెన్సెక్స్ పోర్ట్ఫోలియో, సెన్సెక్స్లో అయితే ఏమున్నాయో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతున్న ఈ ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా ఆ కొత్తగా యాడ్ అయిన కంపెనీని వీళ్ళు కొనాల్సి వస్తుంది. సో కొంటారు కాబట్టి ఆ పర్టికులర్ కంపెనీకి ఒక్కసారిగా మార్కెట్లో డిమాండ్ పెరిగి ఆ కంపెనీ షేర్ ప్రైసెస్ పెరుగుతాయి. కంపెనీ షేర్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. మీకు ఇది అర్థమైందా? ఇదే లాజిక్ని మనం ఇప్పుడు ఈ గ్లోబల్ ఇండెక్స్కి అప్లై చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? గ్లోబల్ బాండ్ ఇండిసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మార్గన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ అని ఒకటి ఉందనుకుందాం. ఈ పేర్లు కొంచెం అటు ఇటు అవ్వచ్చు, పట్టించుకోకండి. జేపీ మార్గన్ అనేది మెయిన్ పేరు. ఈ జేపీ మార్గన్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ అని ఉంది. దీంట్లో ఎమర్జింగ్ మార్కెట్ అంటే డెవలప్ అవుతున్న కంట్రీస్. దీంట్లో లెట్స్ సే చైనాది, ఓకే, బ్రెజిల్ది, సౌత్ ఆఫ్రికావి, ఇలా డిఫరెంట్ ఎమర్జింగ్ మార్కెట్స్ యొక్క బాండ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ బాండ్ ఇండెక్స్. ఇంటర్నేషనల్ బాండ్ ఇండెక్స్ కాబట్టి దీన్ని చాలామంది ఇన్వెస్టర్స్ దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో దీంట్లో ఏ బాండ్స్ అయితే ఉన్నాయో ఆ బాండ్స్ అన్నీ పాపులర్ అయిపోతాయి ఒక్కసారి. ఆ బాండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సడన్గా ఈ బాండ్ ఇండెక్స్లోకి ఇండియన్ బాండ్స్ యాడ్ అయ్యాయి అనుకుందాం. ఇండియన్ బాండ్స్ ఈ ఇండెక్స్లోకి యాడ్ అయ్యాయి అనుకోండి. ఇండియన్ బాండ్స్ ఈ ఇండెక్స్లోకి యాడ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది? ఇండియన్ బాండ్స్ బికమ్ పాపులర్. ఇవి పాపులర్ అవుతాయి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇందాక మీకు చెప్పిన ఇండెక్స్ ఫండ్స్ లాగే ఈ బాండ్స్లో కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ ఎమర్జింగ్ మార్కెట్ లేదా డిఫరెంట్ గ్లోబల్ బాండ్ ఇండెక్సెస్ని ట్రాక్ చేసి యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా ఇలాంటి బాండ్ ఇండెక్స్లను చూసి అందులో ఉన్న డిఫరెంట్ బాండ్స్లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇండియన్ బాండ్స్ ఇందులోకి యాడ్ అయ్యాయి అంటే దీన్ని ఫాలో అవుతున్న ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా ఏం చేయాలి? వాళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా మార్పులు చేయాలి. ఎలా? ఇండియన్ బాండ్ యాడ్ అయింది, ఇండియన్ బాండ్కి ఒక 10% వెయిటేజ్ వచ్చిందంటే వీళ్ళు కూడా వాళ్ళ ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దే విల్ బీ ఫోర్స్ టు బై ఇండియన్ బాండ్స్. ఒకటి, ఇందులో యాడ్ అవ్వడం వల్ల ఇండియన్ బాండ్స్ పాపులర్ అవుతున్నాయి, తద్వారా కొందరు కొంటారు. ఈ ఇండెక్స్ ఫండ్స్ చచ్చినట్టు కొనాల్సిందే. పాపులారిటీ వల్ల చాలామంది ఇండియా కూడా స్టెబిలైజ్ అయింది మార్కెట్, అందుకే యాడ్ చేశారని చెప్పి పాపులారిటీ వచ్చి కొనడం అనేది జరుగుతుంది. అది ఒకటి. అడిషనల్గా దీన్ని ఫాలో అవుతున్న ఇండెక్స్ ఫండ్స్ చచ్చినట్టుగా వాళ్ళ పోర్ట్ఫోలియోలో మార్పులు చేయాలి. ఇందాక సెన్సెక్స్లో జరిగినట్టు యాజ్ ఇట్ ఈజ్ లాజిక్ మీరు ఇక్కడ అప్లై చేసేయండి. సో ఇండెక్స్ ఫండ్స్ అంతా కూడా ఈ బాండ్ ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళంతా కూడా ఇండియన్ బాండ్స్లో పర్చేస్ చేయాల్సిన అవసరాలు అనేవి వస్తాయన్నమాట. మనకి లాస్ట్ ఇయర్ ఏమైందంటే జేపీ మార్గన్ వాళ్ళు ఇండియన్ బాండ్స్ని వాళ్ళ ఇండెక్స్లో యాడ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు కూడా అంటున్నారంట. సో బ్లూంబర్గ్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో కూడా ఇండియన్ బాండ్స్ని యాడ్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో బ్లూంబర్గ్ వాళ్ళు యాడ్ చేస్తే ఇంకొక $3 బిలియన్ మన ఇండియన్ డెట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇండియన్ బాండ్స్ ఫేమస్ అవుతాయి, ప్లస్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఫాలో అవుతున్నాయి కాబట్టి దే విల్ బై దోస్ ఇండియన్ బాండ్స్. సో ఇండియన్ బాండ్స్కి డిమాండ్ అనేది ఒక్కసారిగా పెరుగుతుంది. అండ్ ఎక్కువ మంది మన బాండ్స్ కొనడం వల్ల ఏమవుతుందంటే మన బాండ్స్ బాగా పాపులర్ అయ్యి గవర్నమెంట్కి కూడా వెయిట్ అనేది పెరుగుతుంది. అయితే మీరు ఓవరాల్గా గమనిస్తే ఈ బాండ్ ఇండిసెస్లో ఇండియన్ బాండ్స్ని యాడ్ చేయడం వల్ల వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ అండ్ సిగ్నిఫికెన్స్ అని మీరు అడిగితే ఏం చెప్పాలో చూడండి. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్. ఇంపాక్ట్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఆన్ కరెన్సీ. ఇండియన్ కరెన్సీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ ఆన్ కరెన్సీ. మీరు ఒకసారి ఆలోచించండి. ఇండియన్ గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేసింది, ఆ బాండ్ ఈ ఇండెక్స్లో యాడ్ అయింది. సో చాలామంది ఆ బాండ్ని కొంటున్నారు. ఇండియన్ బాండ్ కొనాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? దే విల్ నీడ్ రూపీస్. సో వాళ్ళ దగ్గర ఉన్న US డాలర్స్ కావచ్చు, వేరే కరెన్సీ కావచ్చు, వాటిని సేల్ చేసి దే విల్ నీడ్ టు బై ఇండియన్ రూపీస్ కొన్న తర్వాతే కదా వాళ్ళు ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెట్టగలరు. ఓన్లీ ఆఫ్టర్ బయింగ్ ఇండియన్ రూపీస్ దే కెన్ బై ఇండియన్ బాండ్స్. సో కాబట్టి మనకి ఏమవుతుంది? ఇండియన్ రూపీకి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో డిమాండ్ ఫర్ ఇండియన్ రూపీ గోస్ అప్. ఇండియన్ రూపీకి ఉన్న డిమాండ్ అనేది పెరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఇండియన్ రూపీ యొక్క డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో రూపీ ఎప్రిషియేట్ అయ్యే అవకాశం అనేది మనకు ఉంటుంది. రూపీ బలం సాధిస్తుంది. అంటే US డాలర్లో పెద్దగా మార్పులు రాకపోతే డాలర్తో వేరే కరెన్సీస్తో పోలిస్తే రూపీ ఎప్రిషియేట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఇది ఇంపాక్ట్ ఆన్ కరెన్సీ.
అయితే ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కువ మంది డాలర్స్ అమ్మేసి రూపీ కొంటున్నారో మన ఆర్బీఐ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. మరి వాళ్ళు ఆర్బీఐ దగ్గరికి వచ్చి డాలర్స్ ఇచ్చి కదా రూపీస్ తీసుకుంటారు. సో ఆర్బీఐ దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే, ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెడుతున్నారో, దిస్ కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మాట్లాడినప్పుడు కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని మనం మాట్లాడతాం. కరెంట్ అకౌంట్ ఈజ్ అబౌట్ షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, మనకి వడ్డీలు, ప్రాఫిట్లు, పేమెంట్లు, సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి కరెంట్ అకౌంట్లోకి వస్తే, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. సో విదేశాల నుంచి మనకి ఫండ్స్ వస్తున్నాయి, విదేశీ కరెన్సీ భారతదేశంలోకి వస్తుంది కాబట్టి క్యాపిటల్ అకౌంట్ విల్ బి ఇన్ సర్ప్లస్. ఆల్రెడీ జనరల్గా ఇండియాలో క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్. సో అందులో ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ పేరుతో బాండ్స్లోను, స్టాక్స్లోనూ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఎఫ్పిఐ అంటాము. డైరెక్ట్ బిజినెస్లో పెట్టేది ఎఫ్డిఐ అంటాం. సో ఇంకా టెక్నికల్ డెఫినేషన్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ప్రస్తుతానికి మీకు సింపుల్గా చెప్పాను. ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది ఇంకా సర్ప్లస్ అవుతుంది. ఇండియాకి ట్రెడిషనల్గా కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఉంటుంది. మనకి కరెంట్ అకౌంట్లో వీ హ్యావ్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్లో ఏముంటాయి మీకు ఇందాకే చెప్పాను. కరెంట్ అకౌంట్లో మనకి ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కరెంట్ అకౌంట్లో ఇండియాకి జనరల్గా మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ కాబట్టి ప్రధానంగా మనకి డెఫిసిట్ ఉంటుంది. అంటే ఇండియా నుంచి బయటికి పోయే కరెన్సీ ఎక్కువ, ఇండియాకి వచ్చే కరెన్సీ తక్కువ. ఓకే, మనం బయటికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. సో కరెంట్ అకౌంట్లో వచ్చే డెఫిసిట్ని ఈ క్యాపిటల్ అకౌంట్లో వచ్చే సర్ప్లస్ మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో దీన్ని చాలా వరకు ఈ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ అనేది బ్యాలెన్స్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. అర్థమైందా? చాలా వరకు మనకి అది ఉపయోగపడుతుంది అనమాట. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్ బేస్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ బాండ్స్, గవర్నమెంట్ ఎప్పుడైనా బాండ్స్ ఇష్యూ చేస్తే ఆ బాండ్స్ని ఓన్లీ ఇండియన్ ఫైనాన్షియల్ ఎంటిటీసే కొంటున్నాయి, ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కొంటున్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేస్తే వాటిని ఫారిన్ ఎంటిటీస్ కూడా కొంటాయి. సో ఇండియన్ బాండ్స్ని కొనే వాళ్ళు ఇప్పటి వరకు ఓన్లీ ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే. ఇకపై ఫారిన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇండియన్ బాండ్స్ని కొనే పరిస్థితి అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇన్వెస్టర్ బేస్ అనేది పెరిగింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా బాండ్ ఇష్యూ చేస్తే ఇండియన్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు అనుకోండి, గవర్నమెంట్ భయపడక్కర్లేదు. ఇండియన్స్ ఇంట్రెస్ట్ చూపకపోయినా ఫారినర్స్ కొంటున్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం పరిస్థితి లేదు. సో ఇన్వెస్టర్ బేస్ అనేది పెరిగింది, ఎక్కువ మంది కొనే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ బారోయింగ్ కాస్ట్. జనరల్గా బాండ్ ఇష్యూ చేసేటప్పుడు కూపన్ రేట్ ఫిక్స్ చేయాలి కదా, అంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారని చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్కి బారోయింగ్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మన బాండ్స్ ఫేమస్ అవుతున్నాయి, పాపులర్ అవుతాయి, ప్లస్ ఇండిసెస్లో యాడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాటికి ఎప్పుడూ సస్టైన్డ్ డిమాండ్ అనేది ఉంటుంది. బాండ్స్కి డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో బారోయింగ్ కాస్ట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది. అంతే కదా, మనకి ఒక బాండ్కి డిమాండ్ ఉంది అంటే వాడు తక్కువ వడ్డీ ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన అప్పు ఇద్దాం అనుకుంటున్నాడు. అప్పు ఇద్దామని అనుకుంటున్నాడు. సో అప్పు కావాలని ఒక 2-3 ఉన్నారు. అప్పు కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అప్పు ఇచ్చేవాడు ఒకడే ఉన్నాడు అనుకోండి. అప్పుడు వాళ్ళు పోటీ పడిపోయి వడ్డీ రేట్లు పెంచేస్తారు. అంతే కదా, వాళ్ళు పోటీ పడిపోతారు, నాకు కావాలని. అప్పుడు డబ్బులు ఉన్నోడు ఏం చేస్తాడు, నాకు ఎక్కువ వడ్డీ ఇస్తేనే మీ దగ్గరికి వస్తానంటాడు. సో వాళ్ళు పోటీ పడి నేను ఎంత ఇస్తాను పెంచుతారు. అలా కాకుండా అప్పు తీసుకునేవాడికే డిమాండ్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు అప్పు తీసుకునేవాడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, బాండ్ ఇష్యూ చేస్తుంది. అర్థం ఏంటి, అప్పు తీసుకుంటుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ బాండ్కి డిమాండ్ ఉంది, ఎక్కువ మంది అందులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు, తక్కువ వడ్డీ ఇచ్చినా పర్లేదు. ఇంతకుముందు మనం ఇష్యూ చేస్తే కొంటారా లేదన్న భయం ఉంటే, ఇప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి తక్కువ వడ్డీ ఇష్యూ చేసిన, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చినా చెల్లుతుంది. కంపేర్ టు ఎర్లియర్ సిస్టమ్ ఇందులో మనకి తక్కువ వడ్డీకే ప్రభుత్వం, తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసే అవకాశం అనేది లభిస్తుంది. ఇంకొకటి పాపులారిటీ. గ్లోబల్ ఇండిసెస్లో యాడ్ అయిన తర్వాత ఇండియన్ బాండ్స్ బికమ్ పాపులర్. ఈ పాపులారిటీ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే పేరు అనేది పెరుగుతుంది. సో ఎన్హాన్స్డ్ గ్లోబల్ స్టాండింగ్, గ్లోబల్ లెవెల్లో ఇండియాకి ఒక పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి అని మనం చెప్పొచ్చు.
అండ్ బారోయింగ్ కాస్ట్ తగ్గుతుంది, దాంతోపాటు లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? ఎబిలిటీ టు కన్వర్ట్ దట్ ఇంటూ క్యాష్. సో ఈరోజు నీ దగ్గర ఒక బాండ్ ఉన్నప్పటికీ నువ్వు మార్కెట్లో సేల్కి పెడితే ఎవరు కొనేవాళ్ళు లేరు అనుకో, అప్పుడు దట్ ఈస్ నాట్ లిక్విడ్. నీ దగ్గర అసెట్ ఉన్నా నువ్వు దాన్ని లిక్విడేట్ చేయలేకపోతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది దగ్గర భూములు ఉంటాయి, కానీ అమ్ముదామంటే ఇమీడియట్గా కొనేవాడు ఉండడు. అమ్ముదామంటే కొనేవాడు లేకపోతే ఆ భూమి ఏమవుతుంది? లిక్విడిటీ క్రైసిస్తో సఫర్ అవుతున్నట్టు. ఆస్తి ఉంది చూపించుకోవడానికి, కానీ చేతిలో రూపాయి ఉండదు. పేపర్ మీద ఉంటుంది, చేతిలో రూపాయి లేదు. సో లిక్విడిటీ లేదు అని అర్థం. అలాగే బాండ్ ఉండి బాండ్ మార్కెట్లో పెద్దగా ట్రాన్సాక్షన్ జరగట్లేదు అనుకోండి, లిక్విడిటీ లేనట్టు. నీ బాండ్ అనేది ఒక గ్లోబల్ ఇండెక్స్లో యాడ్ అయితే ఇట్ బికమ్స్ వెరీ పాపులర్. వన్స్ ఇట్ బికమ్స్ వెరీ పాపులర్ దే విల్ బి లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు సెల్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఎ బయ్యర్. ఇమీడియట్గా ఒక బయ్యర్ దొరికేస్తాడు, బికాజ్ ఇట్ ఈస్ ఎ పాపులర్ బాండ్. సో కాబట్టి లిక్విడిటీ అనేది పెరిగింది. లిక్విడిటీ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు ఎన్కాష్ ఇట్ ఇంటూ క్యాష్. క్యాష్ రూపంలోకి ఎన్కాష్ చేయడాన్ని ఎన్కాష్ చేసే ఎబిలిటీని మనం లిక్విడిటీ అంటాం. సో ఇండియన్ బాండ్స్ని ఈ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ లాస్ట్ ఇయర్ జేపీ మార్గన్ వాళ్ళు చెప్పారు, ఇప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు అంటున్నారు. సో ఈ 2 బాండ్ ఇండెక్స్ల్లోకి ఇండియన్ బాండ్స్ అనేవి యాడ్ అవ్వబోతున్నాయి. యాడ్ అయితే ఖచ్చితంగా ఇంకా బాండ్స్లో పెట్టుబడులు అనేవి వస్తాయి. ఇండియాకి గ్లోబల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు కూడా మనకి పెరుగుతాయని చెప్పొచ్చు. సో ఇట్లా ఎక్కువ మంది ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల గవర్నమెంట్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? గవర్నమెంట్కి ఫండ్స్, గవర్నమెంట్కి డెవలప్మెంట్ కోసం చాలా ఫండ్స్ అవసరం. సో బాండ్స్ ఇష్యూ చేసిన కొనేవాళ్ళు, దానికి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి ఇండియాకి చాలా బెనిఫిట్స్ అనమాట. సో ఎన్ని ఫండ్స్ కావాలంటే అన్ని ఫండ్స్ మనం రైజ్ చేసి ఆ మనీని ఉపయోగించి మనం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక మంచి స్కోప్ అనేది దీని ద్వారా లభిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. మీరు ఎక్కడన్నా అడగండి, కేవలం 48,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో, గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 4 ఆన్లైన్ కోర్సులు ఫ్రీ ఇస్తూ, ఏంటా 4? ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమినరీ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, 4 ఆన్లైన్ కోర్సులు ఫ్రీ ఇస్తూ 19 పుస్తకాలని ఫ్రీగా ఇస్తూ 48,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో పర్సనల్ మెంటర్షిప్, నేను దగ్గరుండి మిమ్మల్ని గైడ్ చేస్తాను. వీటన్నింటితో మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కమ్ టు వైజాగ్. డోంట్ థింక్ ట్వైస్. వేర్ ఎవర్ యు ఆర్, మీరు తెలంగాణలో ఉండండి, ఆంధ్రాలో ఉండండి, ఎక్కడైనా సరే వైజాగ్ వచ్చేసేయండి. ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఓపిక్గా చెప్పే ఫ్యాకల్టీ, అండ్ నేను పర్సనల్గా గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సువర్ణావకాశం మళ్ళీ రాదు. ఆన్లైన్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఆఫ్లైనే కావాలి అంటే ఢిల్లీ వెళ్ళి 2 లక్షలు, హైదరాబాద్ వెళ్ళి 1,50,000 పెట్టి 9 నెలల్లో కోచింగ్ కంప్లీట్ చేసుకొని అర్థమైందా అర్థం కాలేదా పట్టించుకోని పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఫినిష్ చేసే బదులు దాంట్లో 1/3, 1/4 కాస్ట్లో పర్సనలైజ్డ్ అండర్స్టాండింగ్తో, కేర్తో మీకు ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేడం కాల్ చేయండి. వైజాగ్ ఆఫ్లైన్లో క్లాసులు ఎలా ఉంటాయో మన యాప్ ఇక్కడ జరిగేవి ఆన్లైన్ వాళ్ళకి కూడా వస్తాయి. సో ఒక్కసారి మీరు ఆన్లైన్లో క్లాసులు వినండి, యాప్ 1 డే యాక్సెస్ తీసుకోండి, వినండి. మీకు ఇలా క్లాసులు జరిగితే నచ్చుతాయి, మాకు అర్థమవుతున్నాయి అని అనిపిస్తేనే రండి. క్లాసులు నచ్చలేదు అనుకోండి, అక్కడే ఆగిపోండి. క్లాసులు నచ్చితే, ఎందుకంటే మీకు చాలా చోట్ల డెమోలు కూడా ఎవరు ఇవ్వట్లేదు. మేము 1 డే ఫుల్ యాక్సెస్ టు యాప్ ఇస్తున్నాం. చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. సో డూ దట్ ఎక్సర్సైజ్. డెమో చూసి నచ్చిందా లేదా మీరు ఓన్గా ఎవాల్యుయేట్ చేశాక నిర్ణయం తీసుకోండి. టేక్ కేర్. సంక్రాంతి సెలబ్రేషన్స్లో భాగంగా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్లాట్ 50% సేల్ అనేది నడుస్తుంది. కొన్ని ఫేమస్ కోర్సెస్ ఎల్టీఎక్స్లో బాగా వెళ్ళే కోర్సెస్ కొన్ని ఉన్నాయి, వాటి అన్నింటిపైన కూడా ఫ్లాట్ 50% సేల్. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 4,999కే లభిస్తుంది. ఇంకా కావాలంటే మీరు తక్కువ ఫీజులో కావాలంటే యూ కెన్ గెట్ దెమ్ ఎట్ 999 ఆల్సో. 999కి కూడా మీరు పొందొచ్చు. కాకపోతే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ రాదు, యూ విల్ గెట్ 1 మంత్ వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ తక్కువ తీసుకుంటే మీకు 999తోనే స్టార్ట్ అవుతుంది. సిమిలర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమినరీ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవి కూడా ఇండివిజువల్గా మీరు పర్చేస్ చేస్తే ఒక్కొక్కటి 4,999 ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు 9,999 ఉంటాయి. ఇప్పుడు ఫ్లాట్ 50% సేల్లో యూఆర్ గెటింగ్ దెమ్ ఎట్ 4,999. ఇవి కూడా మీరు తక్కువలో తక్కువ 999కి కూడా పొందొచ్చు.
లోయెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 999. బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎల్టీఎక్స్ ఈజ్ నోన్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు లైఫ్ టైమ్ వ్యాలిడిటీకి వెళ్తే మీకు 4999కి వస్తుంది, ఇంకా 999 కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో వ్యాలిడిటీలు తగ్గుతాయి. సో ఈ నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఫ్లాట్ 50% ఆఫర్స్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను.